అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనము 5వ తరగతి మొత్తం తెలుగు కంటెంట్ పైన గ్రాండ్ టెస్ట్ అనేటువంటి నిర్వహించుకోబోతున్నాం. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అదేవిధంగా రెగ్యులర్గా టెట్ డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్తో పాటు గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ పీరియడ్ అనేటువంటిది గత 5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మీకు అందించడం అయితే జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి. అక్కడ జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది. మన మొదటి క్వశ్చన్, మన జెండా అనే పాఠ్యాంశానికి సంబంధించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1, మన జెండా గేయం అనే ప్రక్రియకు చెందినది. స్టేట్మెంట్ 2, దీనికి మూలం స్వరభారతి యొక్క భక్తి దేశభక్తి అనేటువంటి గేయ సంకలనం. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏదీ కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినటువంటి సమాధానాలే అవుతాయి. మన జెండా అనేటువంటి పాఠ్యాంశం గేయం అనేటువంటి ప్రక్రియకు చెందింది. దీనికి మూలం ఏంటి అంటే స్వరభారతి వారి యొక్క భక్తి దేశభక్తి అనేటువంటి గేయ సంకలనం నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత రెండవ క్వశ్చన్, ఖగం అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 శబ్దము. ఆప్షన్ 2 భూమి. ఆప్షన్ 3 పక్షి. ఆప్షన్ 4 యుద్ధము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 పక్షి అండి. ఖగము అంటే అర్థం ఏంటి అంటే పక్షి. తర్వాత మూడవ క్వశ్చన్, యాదగిరి గుట్ట యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా. ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి. ఆప్షన్ 2 గేయము దర్శనీయ స్థలము. ఆప్షన్ 3 కథా దర్శనీయ స్థలము. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి అండి. యాదగిరి గుట్ట అనేటువంటి ప్రక్రియ యాదగిరి గుట్ట అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే వ్యాసము. అదేవిధంగా ఇతివృత్తం ఏంటి అంటే సంస్కృతి. అదేవిధంగా దర్శనీయ స్థలం గురించి తెలియజేయడం అండి. సంస్కృతి లేదా దర్శనీయ స్థలం ఏదున్నా కూడా సరి అయినటువంటిది. ఇక్కడ వ్యాసము సంస్కృతి ఉంది కాబట్టి దీన్ని పిక్ చేసుకున్నాం మనము. తర్వాత నాలుగవ క్వశ్చన్, యాదగిరి గుట్టలో నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరి గుట్ట మీద ఉన్నటువంటి ఈ మరొక ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ఆప్షన్ 1 హనుమంతుని ఆలయం. ఆప్షన్ 2 రామలింగేశ్వరుని ఆలయం. ఆప్షన్ 3 శివుని ఆలయం. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 రామలింగేశ్వరుని ఆలయం. తర్వాత ఐదవ క్వశ్చన్, యాదగిరి గుట్టలోని ఆలయంలో స్వామివారికి ప్రతి నెల ఈ నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం అనేది జరుగుతుంది. ఆప్షన్ 1 అశ్వని. ఆప్షన్ 2 మూలా నక్షత్రం. ఆప్షన్ 3 స్వాతి నక్షత్రం. ఆప్షన్ 4 భరణి నక్షత్రం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వాతి నక్షత్రం అండి. యాదగిరి గుట్టలోని ఆలయంలో స్వామివారికి ప్రతి నెల కూడా ఈ నక్షత్రం ఏ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆరవ క్వశ్చన్, నరసింహస్వామి వారికి 11 రోజుల పాటు ఎప్పటి నుండి ఎప్పటి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి? ఆప్షన్ 1 శుద్ధ విద్య నుండి ద్వాదశి వరకు. ఆప్షన్ 2 శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు. ఆప్షన్ 3 శుద్ధ తదియ నుండి ద్వాదశి వరకు. ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 శుద్ధ విద్య నుండి ద్వాదశి వరకు అండి. ఇక్కడ నరసింహస్వామి వారికి 11 రోజుల పాటు అన్నాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నాము. ఇక్కడ చూడండి, మనకు మొదటి రోజు ఏంటి తిథుల్లో పాడ్యమి. దాని తర్వాత రెండవది ఏంటిది విద్య. అంటే రెండవ రోజు నుంచి ద్వాదశి అంటే 12. ద్వాదశి అంటే 12 కాబట్టి 12 రోజుల వరకు ఎన్ని ఉంటాయండి? 11 రోజులు ఉంటాయి. అంటే మనకు తిథులు వస్తే ఇవన్నీ అవసరం లేదు, చూసి పెట్టవచ్చు. మనకు తెలుగులో కదా ఇప్పుడు 2 నుంచి 11 2 నుంచి 12 వరకు ఎన్ని రోజులు ఉంటాయంటే 11 రోజులు. ఆ రకంగా సులభంగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 7వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1, యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట నామం ఏర్పడింది. స్టేట్మెంట్ 2, యాదర్శి కుమారుడు ఋష్యశృంగుడు. ఆప్షన్ 1 1 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది కాదు. యాదర్శి పేరు మీదనే యాదగిరిగుట్ట నామం అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత యాదర్శి కుమారుడు ఋష్యశృంగుడు అన్నాము కాదండి. ఋష్యశృంగుడు ఎవరు అంటే యాదర్శుని యొక్క తండ్రి అవుతాడు. ఎవరు? ఋష్యశృంగుడు. కాబట్టి ఋష్యశృంగుని కుమారుడు ఎవరు? యాదర్శి అవుతారు. ఈయన తపస్సు చేయడం ద్వారానే నరసింహస్వామి గారు ప్రత్యక్షమై ఆ కొండ మీద వెలిసినట్టుగా ప్రతీతి. తర్వాత 8వ క్వశ్చన్, కొండగట్టు ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో. ఆప్షన్ 1 తూర్పుకు అభిముఖంగా ఉంటాడు, ఆప్షన్ 2 పశ్చిమానికి అభిముఖంగా ఉంటాడు, ఆప్షన్ 3 ఉత్తరానికి అభిముఖంగా ఉంటాడు, ఆప్షన్ 4 దక్షిణానికి అభిముఖంగా ఉంటాడు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరానికి అభిముఖంగా ఉంటాడు, అంటే ఎదురుగా ఉంటాడు. తర్వాత 9వ క్వశ్చన్, క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రథోత్సవం, ఆప్షన్ 2 ఏకాదశి, ఆప్షన్ 3 కళ్యాణోత్సవం, ఆప్షన్ 4 బ్రహ్మోత్సవం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ చూస్తేనే తెలిసిపోతుందండి, ఏకాదశి. ఇక్కడ రథోత్సవము, దాని తర్వాత కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఉత్సవాలు. కానీ ఏకాదశి అనేది ఏంటంటే ఒక రోజు. తర్వాత 10వ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 లేఖ, ఆప్షన్ 4 డైరీ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 డైరీ అండి. డైరీ ఏంటి అంటారా? ఒక పిల్లవాడు సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళి ఆ సాలార్జంగ్ మ్యూజియం గురించి అన్నీ రాసుకుంటాడండి. ఏదే రకంగా ఉందని ఆ మ్యూజియం గురించి అన్నీ రాసుకుంటే ఆ రాసుకున్నటువంటి డైరీలో నుంచి తీసుకున్నదే ఈ పాఠ్యాంశము. కాబట్టి దీని యొక్క ప్రక్రియ ఏంటి అంటే డైరీ. తర్వాత 11వ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాదులో మూసీ నదికి ఏ ఒడ్డున ఉన్నది? ఆప్షన్ 1 దక్షిణ ఒడ్డున, ఆప్షన్ 2 ఉత్తర ఒడ్డున, ఆప్షన్ 3 తూర్పు ఒడ్డున, ఆప్షన్ 4 పడమర ఒడ్డున. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ ఒడ్డున ఈ రకమైనటువంటి సాలార్జంగ్ మ్యూజియం అనేది ఉంది. తర్వాత 12వ క్వశ్చన్, నశాలానికి అంటినట్టుండం అనేది ఆప్షన్ 1 సామెత, ఆప్షన్ 2 జాతీయము, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం అండి. ఇక్కడ నశాలానికి అంటినట్టు ఉండడము అంటే దీని మీనింగ్ ఏమొస్తుందంటే చాలా ఎక్కువ అవ్వడము అని వస్తుంది. అంటే ఒక మీనింగ్, వేరే మీనింగ్ అనేది కలిగి ఉంటే అది జాతీయము. లేదంటే రెండు బింబ ప్రతిబింబంగా ఉన్నాయనుకోండి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, అంటే అక్కడ పోలిక అనేది చూపిస్తారు. కాబట్టి అది సామెత కిందికి వస్తుంది. తర్వాత 13వ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియంను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 1951 డిసెంబర్ 26, 1952 డిసెంబర్ 16, 1951 డిసెంబర్ 16, 1952 డిసెంబర్ 26. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1951 డిసెంబర్ 16న. ఒక తెలుగుకే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాదు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మన కంటెంట్ అనేది ఇచ్చాడు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటివి మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 సాలార్జంగ్ మ్యూజియంలోని అర్రల సంఖ్య 36. స్టేట్మెంట్ 2 ఈ మ్యూజియంలో పై అంతస్తులో ఉండే అర్రల సంఖ్య 18. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, మొదటిది కాదు. ఎందుకంటే సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి మొత్తం అర్రల సంఖ్య ఎంత అంటే 38 అండి, 36 కాదు. అదేవిధంగా మనకి ఇక్కడ పై అంతస్తులో ఉండేటువంటి అర్రలు అంటే గదులు ఎన్ని అంటే 18.
ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే సులభంగా తెలుస్తుంది. అక్కడ సింబల్స్ అనేవి ఉంటాయి, అవి కనుక లేవనుకోండి, నంబర్స్ వేసి లేవనుకోండి అందులోనే తిరుక్కుంటూ ఉంటాము. కాబట్టి ఆ రకంగా సింబల్స్ ఉండడం వల్ల సులభంగా తెలుస్తుంది. చాలా పెద్దగా ఉంటుందండి అర్ధచంద్రాకారంలో. తర్వాత 15వ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఇవి ముఖ్యమైనవి. ఆప్షన్ 1 గంటల గడియారము, ఆప్షన్ 2 రెబక్కా శిల్పము, ఆప్షన్ 3 మార్గరీటా ఫిలిప్స్ శిల్పము, ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరి అయినవే. ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాల్లో ఇవి ఒకటండి. ఒకటి ఏంటి అంటే గంటల గడియారము, రెండవది రెబక్కా శిల్పము, తర్వాత మార్గరేటా ఫిలిప్స్ అనేటివి. అంటే ఒకటే శిల్పము, ఇందులో 2 ముఖాలు ఉంటాయి. ఈ మూడైతే ఎక్కువగా మనకు ప్రత్యేకతగా ఉంటాయి. ఎందుకు అంటే వీటిలో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫిలిప్స్ మరియు మార్గరేటా శిల్పంలో చూసుకుంటే ముందర నుంచి చూసారనుకోండి మగ మనిషి కనిపిస్తాడు, అదే వెనక అద్దంలో చూసారనుకోండి ఆడ మనిషి కనిపిస్తారు. కాబట్టి ఇది ఈ శిల్పం యొక్క ప్రత్యేకత. అదేవిధంగా తర్వాత ఇది రెబక్కా శిల్పం అండి. ఈ రెబక్కా శిల్పాన్ని కనుక చూస్తా అంటే ఇక్కడ పైన ఇక్కడ ఒక సన్నని బట్ట అనేది కప్పుకున్నట్టు, చున్నీలా కప్పుకున్నట్టు, మొత్తం మీద మొత్తము కప్పుకున్నట్టు మనకి ఈ శిల్పానికి కనిపిస్తుందండి. అదేవిధంగా మిగిలింది ఏంటి అంటే గంటల గడియారం అండి. ఇక్కడ ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ 12 అయింది అనుకోండి, ఇక్కడ ఈ గడియారం చెక్కతోటి చేసి ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ ఒక గది అనేది ఉంటుంది. ఆ గది నుంచి ఒక మనిషి వస్తాడు, 12 గంటలు టంగ్ అని కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. కాబట్టి కరెక్ట్ గంట అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 11 కానీ 12 కానీ, వాళ్ళంతా ఏం చేస్తారంటే తిరిగే వాళ్ళంతా కూడా అక్కడ ఒక హాల్ లాగా ఉంటుంది, హాల్లో వచ్చి కూర్చుంటారు. దీన్ని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ ఇవి చాలా ప్రత్యేకమైనవి. తర్వాత 16వ క్వశ్చన్, సాలార్జంగ్ మ్యూజియంలో ముందు నుంచి చూస్తే మగ మనిషి, వెనక నుంచి చూస్తే ఆడ మనిషి కనిపించే శిల్పాన్ని చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఫ్రాన్స్. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్స్ అండి. తర్వాత 7వ క్వశ్చన్ 17వ క్వశ్చన్, తనూన విరిగిన ఎలుగులు నునువుగా బుచ్చంగా వచ్చునతిన్ విష్ణురతన్ అనేటువంటి పద్యం యొక్క రచయిత ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, పోతన. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 తిక్కన అండి. ఈ రకంగా మనకు పద్యాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకు నీతి పద్యాలు అనేటువంటి పాఠ్యాంశంలో పద్యాలు ఇచ్చేసి అవి ఎవరు రాశారో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 18వది, పరహితము సేయునెవ్వడు పరమహిమండగున్ భూతవంచకమును అనే పద్యాన్ని రచించినది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పోతన. తర్వాత 19వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 కాలికి బుద్ధి చెప్పు అంటే భయపడి పారిపోవడం, స్టేట్మెంట్ 2 రుసరుసలు ఆడడం అంటే చిరాకు పడడం. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకంటే ఇవి 2 కూడా సరి అయినవి. మీకు టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? కాలికి బుద్ధి చెప్పడం అనే ఉంటుంది, తర్వాత ఖాళీగా ఉంటుంది, దాని తర్వాత రుసరుసలు ఆడడం అనేది ఉంటుంది, తర్వాత ఖాళీగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సొంత వాక్యం రాయాలని మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ రాశాడు. స్టేట్మెంట్ 2 ఈయన రాసిన ప్రతిజ్ఞను 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చింది. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినవే. 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు అంటే ఆ దేశం మీద భక్తి ఉండాలనేటువంటి ఉద్దేశంతో పాఠ్యాంశాల్లో ఆ దేశానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి చేర్చడం జరిగింది. కాబట్టి మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ ప్రతిజ్ఞ అనేది రాయడం జరిగింది. ఈ రాసినటువంటి ప్రతిజ్ఞను 1963లో ఆనాటి ప్రభుత్వం అధికారికంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు మన కేంద్ర ప్రభుత్వం కనుక చూసుకుంటే ఇంగ్లీష్ లో, దాని తర్వాత మిగిలినటువంటి అన్ని లాంగ్వేజ్ల్లో దీన్ని కన్వర్ట్ చేసి ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో దీన్ని చేర్చడం జరిగింది. కాబట్టి ఈ అరుదైన గౌరవం అనేది మన తెలంగాణ వ్యక్తికి దక్కింది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత రెండవ క్వశ్చన్, హైదరాబాద్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరుని పెట్టారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ జయశంకర్, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అండి. ఆప్షన్ 2 కాళోజీ, ఆప్షన్ 3 వట్టికోట ఆళ్వారు స్వామి, ఆప్షన్ 4 దాశరథి కృష్ణమాచార్యులు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 వట్టికోట ఆళ్వారు స్వామి గారి పేరండి. ఇక్కడ హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన 2015లో కనుక చూసుకుంటే శత జయంతి ఉత్సవాలు అనేవి జరపడం జరిగింది. అందులో భాగంగా ఈయనకు సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఈయన పేరును పెట్టడం జరిగింది. తర్వాత మూడవ క్వశ్చన్, చింత చెట్టు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా. ఆప్షన్ 1 వ్యాసము పర్యావరణము, ఆప్షన్ 2 కథా పర్యావరణ స్పృహ, ఆప్షన్ 3 సంభాషణ పర్యావరణ స్పృహ, ఆప్షన్ 4 స్వగతం పర్యావరణం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వగతం పర్యావరణం అండి. ఇక్కడ చింత చెట్టు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే స్వగతం, అంటే తన గురించి తానే చెప్పుకునేటువంటి దాన్ని ఏమంటాము అంటే స్వగతము అంటారు. ప్రకృతి మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలియజేసేటువంటి పాఠ్యాంశమే చింత చెట్టు. తర్వాత నాలుగవ క్వశ్చన్, బోనాలు అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతివృత్తాలు వరుసగా. ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి, ఆప్షన్ 2 కథనము సంస్కృతి, ఆప్షన్ 3 కథా సంస్కృతి, ఆప్షన్ 4 గేయము సంస్కృతి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాసము సంస్కృతి అండి. ప్రక్రియ వచ్చేసి వ్యాసము. ఇదేం తెలియజేస్తుంది అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తుంది, మన తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి గురించి. తర్వాత ఐదవ క్వశ్చన్, పాలు సేమియాతో పాయసం చేస్తారు, రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు. ఈ రెండు వాక్యాల్లో ఉన్నటువంటి విభక్తులు ఏవి? ఆప్షన్ 1 తృతీయ చతుర్థి, ఆప్షన్ 2 పంచమి చతుర్థి, ఆప్షన్ 3 తృతీయ పంచమి, ఆప్షన్ 4 షష్ఠి పంచమి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 తృతీయ పంచమి అండి. పాలు సేమియాతో అన్నారు. ఇక్కడ తో అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది. చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది ఏమొస్తుంది? ఏ విభక్తి వస్తుంది? తృతీయ విభక్తి వస్తుంది. అదేవిధంగా రాజు కంటే రవి మంచి మార్కులు పొందాడు. ఇక్కడ ప్రత్యయం ఏంటి? కంటే. కాబట్టి వలనన్ కంటెన్ పట్టే పంచమి విభక్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అండర్లైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ రకంగా వాక్యం ఇస్తాడు, ఆ ప్రత్యయం ఏ విభక్తిలో ఉందో మనం చెప్పగలగాలి. తర్వాత చింత చెట్టు అనే పాఠం చింత చెట్టు యొక్క స్వగతం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వీయ చరిత్ర అండి. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి స్వగతం అండి, అంటే తన గురించి తాను చెప్పుకోవడం. ఇక్కడ స్వీయ చరిత్ర అంటే ఏంటి అంటే ఇదంతా కాల్పనిక కథ అండి, ఇది స్వీయ చరిత్ర అవుతుంది. ఎందుకంటే చింత చెట్టు తన గురించి తాను చెప్తుంది, అంటే తన గురించి తను రాసుకుంటేనే కానీ చెప్పగలుగుతుంది. కాబట్టి దాని యొక్క ఆత్మకథను, దాని యొక్క స్వీయ చరిత్రను చెప్పుతుంది, అంటే తానే చెప్తుంది. కాబట్టి అదేమవుతుంది? చెప్పేటువంటి ప్రక్రియ స్వగతము. అది ఏంటి అంటే స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ. తర్వాత 7వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 చింత చెట్టు ఆకుల గుంపును ఇమ్లీబన్ అంటారు. స్టేట్మెంట్ 2 హైదరాబాదులో చింతల తోపు అనే బస్టాండ్ కలదు. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఎందుకు అంటే చింత చెట్టు యొక్క ఆకుల గుంపును కాదండి, చింత చెట్ల యొక్క గుంపును ఏమంటారు అంటే చింత తోపు అంటారు. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ లో ఇమ్లీ బన్ అనేటువంటి ఒక బస్ స్టాండ్ అనేది ఉంది. ఇమ్లీ అంటే ఏంటి అంటే చింత, దాని తర్వాత బన్ అంటే ఏంటిది అంటే భవనము. ఈ రకంగా ఇమ్లీ బన్ అనేటువంటి పేరుతో హైదరాబాద్ లో బస్ స్టాండ్ అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు. తర్వాత 8వ క్వశ్చన్, అనుంగు అనే పదం యొక్క అర్థం ఏమిటి? స్టేట్మెంట్ 1 చందమామ, ఆప్షన్ 2 చాలా దూరమైన, తప్పనిసరి అయిన, ప్రియమైన. అనుంగు అంటే అర్థం ఏమిటంటే ఆప్షన్ 4 ప్రియమైన. తర్వాత లాలస అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 స్త్రీ పేరు, కోరిక, వాకిలి, భ్రమ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కోరిక అండి. లాలస అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే కోరిక. మనం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలతో పాటు చివర్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా ఖచ్చితంగా చదివితేనే మనకు స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు వెనకాల ఉన్నటువంటి మీనింగ్స్ అనేటివి చదివితేనే మనము అన్ని అంశాలను క్లియర్ గా చదివినట్టు. తర్వాత 10వ క్వశ్చన్, వెండియు అనే పదానికి అర్థం ఏమిటి? వెండి, మరిన్ని, మరలా, 2 మరియు 3. ఇక్కడ దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 2 మరియు 3. వెండియు అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే మరిన్ని లేదా మరలా అని అర్థము. తర్వాత 11వ క్వశ్చన్, వృధా చేయం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 కథనము, ఆప్షన్ 3 సంభాషణ, ఆప్షన్ 4 గేయము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంభాషణ అండి. వృధా చెయ్యము అనేటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే సంభాషణ కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఇది ఏం తెలియజేస్తుంది అంటే నీరు, విద్యుత్ గురించి మనకు అవగాహన కల్పిస్తుంది. అంటే దాన్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి, భావి తరాలకు కూడా యూజ్ అవ్వాలి అంటే ఎంత మేరకు మనం వాడుకోవాలి, అవసరం మేరకు వాడుకోవాలి, అవసరం తీరిన తర్వాత స్విచ్లు అనేటివి ఆఫ్ చేయాలి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెంటు బిల్ ఎంతైనా వస్తే కడతాను అని మీరు అనుకున్నారనుకోండి, మీ పిల్లలకు రేపు ఎంత డబ్బున్నా కూడా కరెంటు దొరికే అవకాశం అనేది ఉండదు. కాబట్టి పొదుపుగా వాడుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. తర్వాత 12వది, పోతన గొప్ప కవి అనే వాక్యము. ఆప్షన్ 1 క్రియాఖ్యానము, ఆప్షన్ 2 నామఖ్యానము, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నామాఖ్యానం అండి. పోతన గొప్ప కవి అనేటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానము. ఇక్కడ నామాఖ్యానానికి క్రియాఖ్యానానికి తేడా ఏంటి అంటే క్రియాఖ్యానంలో క్రియ ఉంటుంది, ఇక్కడ క్రియ రహిత వాక్యంలో కనుక చూసుకుంటే మనకు దాని పేరేంటి అంటే నామాఖ్యానము అని అంటాము. అందులో ఏముంటది? క్రియ అనేది ఉండదు. తర్వాత 13వ క్వశ్చన్, తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం. క్రియాఖ్యానము, నామఖ్యానము, అకర్మక వాక్యము, సకర్మక వాక్యము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నామాఖ్యానం అండి. ఏ భాషలో అయినా ఖచ్చితంగా వాక్యం అనేది ఏర్పడాలి అంటే అక్కడ క్రియ అనేది ఉండాలి. కానీ తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానం. ఇక్కడ చూసాం మనము ఏంటంటే పోతన గొప్ప కవి అన్నాము. పోతన గొప్ప కవిలో క్రియ అనేది ఉందా? లేదు. కాబట్టి ఇదేమవుతుంది? తెలుగు భాషకు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే నామాఖ్యానము అంటారు, లేదా క్రియ రహిత వాక్యం అని అంటారు. తర్వాత 14వ క్వశ్చన్, పొయ్యిలో ఉప్పు వేసినట్లు అనే జాతీయానికి అర్థం ఏమిటి? ఇక్కడ కోపం ఎక్కువ అవ్వడం, ఆప్షన్ 2 సమస్య పెద్దది చేయడం, ఆప్షన్ 3 ఇతరులకు చెడు చేయడం, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సమస్య పెద్దది చేయడం అండి. పొయ్యిలో ఉప్పు వేసినట్లు అనేటువంటి జాతీయం దేన్ని తెలియజేస్తుంది అంటే సమస్యను పెద్దది చేయడం. పొయ్యిలో ఉప్పు వేస్తే ఏమవుతుంది, చిట 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 అంటది, మనకు తెలిసే కదా ఎందుకు వేయడం, మరి ఆ రకంగానే సమస్య పెద్దది చేయడం అనేటువంటి అర్థంలో వాడతాము. ఇక్కడ 15వ క్వశ్చన్, ఎవరికి దేనిని అనేటువంటి పదాలకు సమాధానంగా వచ్చేటువంటి దాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కర్త, ఆప్షన్ 2 కర్మ, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్మ అండి. ఇక్కడ ఒక వాక్యాన్ని కనుక చూసుకుంటే, నేను ఒక అమ్మాయికి పువ్వును ఇచ్చాను. ఇక్కడ ఎవరికి? అమ్మాయికి. దేనిని? పువ్వుని ఇచ్చాను. అంటే ఇక్కడ ఎవరిని అని సమాధానం వచ్చింది కదా, అమ్మాయికి, అంటే అదొక కర్మ. అదే విధంగా దేన్ని ఇచ్చాను? పువ్వును ఇచ్చాను. పువ్వు అనేది ఏమవుతుంది? అది కూడా కర్మ అవుతుంది. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఈ వాక్యంలో 2 కర్మలు ఉన్నాయి కాబట్టి దీన్ని ద్వికర్మక వాక్యం అని అంటాము. తర్వాత 16వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటారు? శ్రావణ మాసం నుంచి భాద్రపద మాసం వరకు, ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు, కార్తీకం నుంచి మార్గశిరం వరకు, మాఘం నుంచి పాల్గుణం వరకు అండి. ఇది ఫాల్గుణం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ అనేది జరుపుకుంటారు. మీ అందరికీ గుర్తుందనుకుంటా కదా, మొన్న ఒక కోడ్ చెప్పాను, సివిజే ఆస్బా కేఎంపీఎంపీ. తెలుగుకు సంబంధించినటువంటి అన్ని నెలల్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 17వ క్వశ్చన్, భక్తి శ్రద్ధలతో బోనాలు నైవేద్యంగా అర్పించి వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని, ఇక్కడ ఓడి బియ్యాన్ని అండి, ఓడి బియ్యాన్ని కూడా సమర్పించేటువంటి ఈ తంతుని ఏమంటారు? ఆప్షన్ 1 రంగం ఎక్కుడు, ఆప్షన్ 2 బోనం ఎత్తడం, ఆప్షన్ 3 కట్టి మొక్కులు, ఆప్షన్ 4 ఊరడి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఊరడి అండి. ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు పాఠ్యాంశం లోపలికి వెళ్ళి కూడా మనకు ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయం అనేది టెట్ సిలబస్ లో ఉంటుంది కాబట్టి. తర్వాత 18వ క్వశ్చన్, వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి అనే సూక్తి ఎవరిది? ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 2 సోక్రటీస్, ఆప్షన్ 3 అబ్రహం లింకన్, ఆప్షన్ 4 ప్రొఫెసర్ జయశంకర్. వీరోచితంగా చేసే పనులు విరజిమ్మే పరిమళమే కీర్తి అన్నది ఎవరు అంటే సోక్రటీస్ గారండి. మే 2, 2026 అనే తేదీ ఏ తెలుగు సంవత్సరానికి చెందింది? ఆప్షన్ 1 క్రోధి, ఆప్షన్ 2 విశ్వావసు, ఆప్షన్ 3 పరాభవ, ఆప్షన్ 4 వచ్చేసి విరోధికృత అండి. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ కాన్సెప్ట్ పైన రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటివి రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కాబట్టి టెట్లోనైనా డిఎస్సిలోనైనా ఈ టాపిక్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనకు 5th క్లాస్ తెలుగులో ఉంటుంది. క్లియర్గా ఏ రకంగా నేర్చుకోవాలో చెప్తాను. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పరాభవ నామ సంవత్సరం అండి. 2026 ఉగాది నుంచి మొదలు పెట్టుకుంటే 2027 ఉగాది వరకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ రకంగా ఇదే లెసన్లో అంటే నీతి పద్యాలు అనేటువంటి లెసన్ అనేటువంటిది ఉంటుంది కదా, దాని వెనకాల మనకు షష్ఠి వర్ష చక్రానికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 40వ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం అనేటువంటిది 2026 నుంచి 2027 వరకు అకాడమిక్ ఇయర్ లాగా మనకు రన్ అవుతుంది. 2026 ఉగాది నుంచి 2027 ఉగాది వరకు పరాభవ నామ సంవత్సరం. 2027 ఉగాది నుంచి 2028 ఉగాది వరకు ప్లవంగ నామ సంవత్సరం అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో మొదటిది ఏది అని అడగవచ్చు, చివరిది ఏది అని అడగవచ్చు. పోయినసారి కనుక చూసుకుంటే కొన్ని ఇందులో కనుక చూసుకుంటే 3 ఇందులో తెలుగు నామ సంవత్సరాలు అనేటువంటివి ఇచ్చేసి మిగిలినటువంటిది కానిది ఇచ్చేసి ఇందులో కానిది ఏది అని అడగడం అయితే జరిగింది. ప్రజెంట్ది పరాభవ నామ సంవత్సరం కాబట్టి దాని ముందుది ఏది, దాని తర్వాతది ఏది అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇందులోనే కనుక చూసుకుంటే పద్యాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. పోతన పద్యాలు, ఎర్రన్న పద్యాలు,
తిక్కన పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చదువని వాడు అగ్నుండగు అంటూ ఇది ఎవరి పద్యము అంటూ ఈ రకం కూడా గతంలో అడగడం జరిగింది పోతనకు సంబంధించి. ఇవి కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ పద్యాలు కూడా డైరెక్ట్గా మీకు రావడం అనేటువంటి జరిగింది. క్లియర్గా ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి ఈ నీతి పద్యాలు, దాని వెనకాల ఉన్నటువంటి ఈ షష్ఠ వర్ష చక్రం అనేటువంటి దానికి సంబంధించి. తర్వాత 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 మోదము అనగా ఆమోదము, స్టేట్మెంట్ 2 వలువలు అనగా బట్టలు వస్త్రములు. 1, 2 సరైనవి, 1 మాత్రమే, 2 మాత్రమే ఏది కాదు. ఇక్కడ అది యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది, మొదటి కాదు. ఎందుకంటే మోదము అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే సంతోషము, ఆనందము అని అర్థము. వలువలు అంటే బట్టలు, వస్త్రములు అని అర్థంలో వాడతాము. ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. క్రిందనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.